సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సో కిరణ్ గారు, అంటే ఒక్కసారిగా బంగారం అనేది కేజీ ₹1,00,00,000 పోతుందని పెద్ద న్యూస్ వచ్చింది. నేను ఎప్పుడో చెప్పాను అది. మళ్ళీ ఒక్కసారిగా బంగారం రేట్ తగ్గింది, మళ్ళీ ఒక్కసారిగా పెరుగుతుంది. లేదు 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 నేను చెప్తాను సార్. ఒకేసారి ఎక్కింది, తగ్గింది వచ్చేసి మన యొక్క ట్యాక్స్లో వచ్చేసి 15% ఉండింది. ఏది కస్టమ్ అంటారు, కస్టమ్స్ 15% ఉండింది. దాన్ని 9% తగ్గించి 6% వేశారు. కాబట్టి మీకు ఆల్మోస్ట్ 9 lakhs తేడా వచ్చింది. ఆ రోజే ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసిన రోజే తగ్గిందనమాట. కానీ జనరల్గా చూసుకుంటే గోల్డ్ అనేది ఇప్పుడు కూడా చెప్తున్నాను 9 లక్షలు తగ్గింది. ఈరోజు ఏమైంది మళ్ళీ పెరిగింది. అప్పుడు 70 లక్షల దాకా వచ్చింది. నేను చెప్పేది కిలో ప్యూర్ లెక్క చెప్తున్నాను. నేను గ్రామ్లో చెప్పడం లేదు, 22 క్యారెట్ రేటు చెప్పడం లేదు. ఎందుకంటే నాకు తెలీదు, నేను ఫైన్ గోల్డ్ గురించే మాట్లాడుతున్నా. సో ఆల్మోస్ట్ 9 lakhs తగ్గిన తర్వాత కూడా 70 lakhs లాస్ట్ చూసింది. ఈరోజు మళ్ళీ 74 lakhs ప్లస్ ఉంది. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ₹1,00,00,000 అనేది చాలా తొందరలో చూస్తారు. ఈ మాట నేను మీకు 4-5 years ముందు మా లలితా జ్యువెలరీ సోమాజీ కూడా ఓపెన్ చేసి నిన్ననే 7 years కంప్లీట్ అయింది. ఈరోజు చెప్తున్నాను ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000 అయినప్పుడు మళ్ళీ చెప్తాను ఎంత అవుతుంది చెప్పేసి. బంగారం ఎప్పుడు తగ్గదు. మీరు ఒక గ్రామ్ తీసి పెట్టుకున్నా కూడా నష్టం లేదు. మీకు ఏ రోజు కూడా బంగారం మీకు నష్టం ఇవ్వదు. తగ్గినట్టు ఉంటుంది. కానీ మళ్ళీ మీరు 3 నెలలు 6 నెలలు చూస్తే మళ్ళీ అది వేరే లెవెల్లోనే ఉంటుంది. కొంచెం బాగా ఫీల్ అయ్యారు అందరూ. మీరు మనకి అవును, ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసినప్పుడు తగ్గినప్పుడు బాగా ఫీల్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కుతుంది కదా. మళ్ళీ ఏమైనా ట్యాక్స్లు పెంచేస్తే ఈరోజు అసలు ఆ ట్యాక్స్లు తగ్గించుకొని ఉంటే ఈరోజు మీకు 84 lakhs ఉండేది గోల్డ్. 84 లక్షలు ఉండేది గోల్డ్ ఈరోజు. సో ₹1,00,00,000 కింద 16 లక్షలు తక్కువ. అంతే, పెద్ద దూరం ఏం లేదు. ఏమైనా ఇజ్రాయిల్ ఇరాన్ వాళ్ళు ఏమైనా వేసుకున్నారంటే మనం పడుకున్నప్పుడు ఉదాహరణ లేసినప్పుడు 4 లక్షలు ఎక్కేస్తుంది. సో మెయిన్ ఎఫెక్ట్ ఎనీ వార్, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా గోల్డ్ మీదనే దాని ఫస్ట్ ప్రభావం చూపించేది బంగారం మీదనే. అక్కడ మిసైల్ లేసిందంటే ఇక్కడ బంగారం ఎక్కద్ది. ఓకే, దానికి ఏం లింకో నాకు తెలియదు. సో బంగారం మీద ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పేం కాదంటారు. చెయ్యొచ్చు, భయపడకుండా చెయ్యొచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? మీ తాతని అడగండి. అవును, అప్పుడు ఎంత, వాళ్ళు పెళ్లి చేసినప్పుడు బంగారం ఎంత, ఈరోజు ఎంత? బంగారం ఏ రోజు తగ్గింది అనేది నాకు చెప్పండి. బంగారం ఏ రోజు తగ్గింది మటుకు నాకు చెప్పండి. బంగారం ఎప్పుడు తగ్గదు. బంగారంగానే ఉంటుంది. బంగారం ఏ రోజు కూడా ఇత్తలి అవ్వదు. ఇంతమంది బంగారపు షాపులు ఉన్నాయి, రకరకాల పేర్లు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఎవరు చెప్పినా కానీ బంగారం గురించి లేకపోతే బంగారం కొనటం అమ్మటం గురించి కానీ పెద్దగా జనం మైండ్లో తీసుకోరు. ఒక్క కిరణ్ గారి యాడ్ వల్ల లేకపోతే ఒక కిరణ్ గారి మాటల వల్ల చాలా ప్రభావితం చూపుతుంది అన్ని రాష్ట్రాలలో జనాలలో. అంటే ఏం చెప్తారు? ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి అసలు? అది నాకు తెలీదు. ఎవరు వాట్ ఈస్ సక్సెస్ ఫార్ములా అది మీరు చెప్తున్నారు, నాకు తెలీదు. నేనుగా పర్సనల్గా నాకేం తెలీదు. నేను ఉండేది వాస్తవం చెప్తున్నా. అంటే నేను చూస్తున్నాను కదా, నేను ఈ లైన్లో వచ్చి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయినాయి. నేను చెప్తే మీరు క్యాల్కులేషన్ వేసేస్తారు నా ఏజ్. నేను చెప్పను. సో చాలా లాంగ్ పీరియడ్ అయిపోయింది. సో వ్యాపారం వచ్చేసి అంటే గోల్డ్ అనేది ఎప్పుడు తగ్గే ప్రశ్న లేదు, 100% ఎక్కద్ది. రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఎక్కువ చూస్తారు. తగ్గినట్ట ఒక 2 lakhs 3 lakhs తగ్గద్ది. మీకు అది వస్తూనే ఉంటాయి. బడ్డీ తొలినప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, కానీ రోడ్ అంతా స్పీడ్ బ్రేకర్లు ఉండవు. సో ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి మనం స్లో చేస్తాం. మళ్ళీ ఎక్కడి నుంచి స్పీడే, మళ్ళీ రోడ్ బ్రేకర్ వస్తుంది, మళ్ళీ కొంచెం స్లో అవుతాం, మళ్ళీ మళ్ళీ స్పీడ్గా పోతాం. అవును. సో బంగారం అనేది అలాగానే ఉంటుంది జీవితం అంతా. బంగారం తగ్గేది సమస్య లేదు. మీ లలితా జ్యువెలరీస్కి మాత్రమే యాడ్ ఇవ్వట్లేదు, మీరు బోస్ కంపెనీకి కూడా యాడ్ ఇస్తున్నారు. లేదన్నా, నేను టీ-షర్ట్ వేసుకునేది. నాకు అలాంటి నేను టీ-షర్ట్ వేసుకుంటాను. అదే ఇష్టమా? ఆ కంపెనీ ఇష్టమా? లేదన్నా, ఆ కంపెనీ అంటే ఫస్ట్ నుంచి అదే వేసుకుంటా వచ్చినా, కానీ నేను కంపల్సరీ అదే వేసుకుంటాను కాదు. నేను షూ అవే షూ అలా కాదు. ఈరోజు ఎందుకు అట్ట, కానీ నేను మామూలుగా టీషర్ట్ అన్ని టీషర్ట్ మనిషిని కలిసి నేను అన్ని టీషర్ట్ వేసుకుంటాను. లేదు నేను అన్ని టీషర్ట్ వేసుకుంటాను. ఇప్పుడు ప్యాంట్ అది కాదు, నేను అన్ని అట్లే వేసుకుంటాను. ప్యాంట్ చూడలేం కదా, ఎందుకు వెనకాల లేబుల్ ఉంటుంది, వెనకాల లేబుల్ కెమెరా చూపించాం కదా. నేను అలాంటి ఏం లేదు. అలా పర్టికులర్గా బాస్ ఇవ్వాలని ఏం లేదు. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఇష్టపడతారు అసలు? చాలా మంది తెలియలేదు, తెలుసుకోవాలి. మామూలుగా సింపుల్గా ఈరోజు కూడా కింద కూర్చొని భోజనం చేస్తా. ఇంట్లో వెండి తట్లో తిన్నాం, ఎప్పుడు తిన్నాను, ఈరోజు దాకా తినలేదు. తినకూడదా? లేకపోతే తినను. నేను చాలా దగ్గర డిన్నర్కి, లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి చాలా దగ్గర పోయినా. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళు మొత్తం వెండి ప్లేట్లు, బౌల్స్ కానీ గ్లాస్ కానీ అన్నీ వెండిలో పెట్టారు. మేము 10 మంది దాకా ఉన్నాము. నాకు మటుకు వద్దు అని చెప్పేసి నేను మామూలు ప్లేట్ తెప్పించుకొని దాంట్లో తిన్నా. ఎందుకంటే మీరు నేను ఈ బిజినెస్లో ఉండి తట్లో తినకూడదు అంటే మీరు వెండి కూడా అమ్ముతారు.
అవును, ఎందుకంటే కానీ అది మేము బిజినెస్ కాదు అది. మేము అమ్మే తట్టులాగా ఎవరు అమ్మరు. మేము తట్లు అమ్ముతాము, గ్లాసులు అమ్ముతాము, బౌళ్ళు అమ్ముతాము. తినేవాళ్ళు తిని, నేను తిన్నాను. ఏంటన్నా ఏముంది రీజన్? నేను ఎలా ఉన్నానో అలే ఉండాలని ఆలోచన. నాలో మార్పు రాకూడదని చెప్పి కోరుకుంటా. ఓకే, నేను ఫస్ట్ ఎలా ఉన్నానో అప్పుడు మనకాడ వెండిలో తినాలని ఆశ ఉన్నది, తట్టలేదు. ఇప్పుడు ఈ ఆశ ఎందుకు పెంచుకోవడం? ఎలా ఉన్నానో అలా ఉన్నాయి. సో అసలు ఏం మార్చుకోవాలా మీ అలవాటు మొత్తం? మార్చుకోవాలా. నేను చెప్పాను కదా, చాలా దగ్గరికి పోయినా భోజనానికి, చాలా దగ్గర వెండి తట్లు, గ్లాస్, ఎందుకు మీరు ఇలా చేస్తున్నాను? నేను చెప్పాను, నాకు వద్దు, నేను ఈరోజు నన్ను మారమంటే నేను మార్చుకోలేను, ప్లీజ్ దండం పెడతాను, నాకు మామూలు ప్లేటు దాంట్లో వేసి ఇవ్వండి. భోజనానికి వచ్చిన దాంట్లో తట్ట ముఖ్యం కాదు, ఫుడ్ ముఖ్యం అని చెప్పిన. సో మీ అలవాట్లు పిల్లలకు వచ్చాయా? మా ఇంట్లో ఎవరు కూడా వెండి తట్లో తినరు. నేను తిన్ను కాబట్టి వాళ్ళు తినరు. ఓకే, ఎందుకు డాడీ తినరు అంటే వాళ్ళు తినరు. ఇప్పుడు దాకా లేదు, ఎవరు లేదు. నాకు నా బాబుకి కూడా నా వైఫ్ ఫస్ట్ ఏదో తీసుకొచ్చింది, నన్ను చూసింది, ఏమ్మా నాన్న బాబు, సరే అమ్మా అని చెప్పిన. ఎందుకంటే వాళ్ళ ఆయన రిచ్, నా నాయన రిచ్ కాదు. మళ్ళీ ఎందుకు ఆమెకి ఏమనిపించిందో తెలియదు, మళ్ళీ రెండో రోజు మార్చేసింది. పిల్లల్ని కూడా లగ్జరీగా పెంచట్లా, చాలా నార్మల్గా అంతే. లైఫ్ స్టైల్ కూడా అంతే పిల్లలది. సూపర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? ఇప్పుడు 12th, 2 పాప 12th కంప్లీట్ చేసినాయి. హైయర్ స్టడీకి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు. సో ఈ నెల బాబు 2nd, ఇక్కడే పక్కనే చదువుతాడు స్కూల్లో. పక్కనే చాలా పక్కనే. మీ స్కిల్స్ ఎవరికి వచ్చినాయి అన్న? పిల్లలకి, ఆడపిల్లలకి వచ్చినాయా, బాబుకి వచ్చాయా? బాబు 7 years, అందరికీ వస్తాయి. అర్థమైపోయింది కదా, అందరికీ వస్తాయి అన్న. ఎందుకు రాదు? ఉండే పరిస్థితులు ఇవి, అవే నేర్చుకుంటారు. అలాగైనా తయారవ్వాలి. వాళ్ళు ఏమన్నా, మనం డైలీ మాట్లాడుతుంటాం కదా. ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను, నేను డైలీ ఇంట్లో ఇస్తున్నాను కదా. అక్కడ కెమెరాలు ఉండవు, అంతే, ఇంకేం తేడా ఏమి ఉండదు. లైటింగ్ ఉంటుంది కానీ కెమెరాలు ఉండవు. సో జీవితం గురించి చెప్తారు, ఎలా ఉండాలి. అవును, ఎలా ఉండాలి చెప్తాను. అది చాలా ఎలా ఉండాలని చెప్తాను. ఎలా అందరితో మాట్లాడాలా, ఎలా బిహేవ్ చేయాలా. ఎవరితోనా కూడా కొంచెం సౌండ్గా మాట్లాడినా కూడా అమ్మ తిట్టకమ్మా. ఆయన కూడా ఆయన లైఫ్, ఆయన బతుకు, ఆయన ఫ్యామిలీ వదిలేసి ఇక్కడ వచ్చినాడు మన కాడికి. నేను మా ఇంట్లో ఏదైనా కూడా స్వీట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏది ఉన్నా కూడా ఫస్ట్ డబ్బా ఓపెన్ చేసాం కానీ వాళ్ళందరికీ ఇస్తాను. 20 మంది కూడా ఉన్నా, 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా కూడా ఎవరి ఇంట్లో ఉన్నారో వాళ్ళందరికీ పెడతాను. బయట సెక్యూరిటీ కూడా పెడతాను, పోయి ఇచ్చేసి రాపో అని చెప్తాను. తర్వాత అండి ఏముంది అన్న, తిన్న దాంట్లో ఏముంది? కిలో తెచ్చిపించే బదులు 2 కిలోలు తెప్పిస్తాం, ఏముంది దాంట్లో? ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.